నమస్తే. గత కొద్ది రోజులుగా చూసుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే లడ్డూలో యానిమల్ ఫ్యాట్‌తో తయారైన ఆయిల్ కలిసిందని పెనుదుమారం సృష్టించింది. సో, ఇది సుప్రీం కోర్ట్ వరకెళ్ళింది. సిట్ వేశారు. మొత్తం 5 సభ్యులు దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడి వరకు అందరికి తెలిసిందే బానే ఉంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము తిరుమల నుంచి ప్రక్షాళన మొదలెడతామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం కూటమిలో ఉన్న పెద్దలందరూ చెప్పారు. బానే ఉంది. లడ్డూ వివాదం ఇంకా అవ్వలేదు. మరొకసారి చూడండి. తిరుమల అన్న ప్రసాదంలో జర్రి వచ్చింది చూడండి. జర్రి రావడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇది ఈ భారతదేశం ధర్మదేశం, కర్మదేశం. ఏందండి ఈ కర్మ మాకు? అది ఇన్ని గుళ్ళుండి ఏకంగా తిరుమల మీద పడ్డారంటారు నాకు అర్థం కాదు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి మీద పడ్డారు నాకు అర్థం కాదు. ఒక్కసారి ఆయన జులుం దులిపించారనుకొని తట్టుకోలేం మనం ఎవరం. ఇప్పుడు ఈ వరదలు, తుఫాన్లు, పెను బీభత్సాలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయంటే అవి ఈయన వస్తున్నాను అని చెప్పేదానికి ముందుగా చెప్పే ప్రతీక అవన్నీ. మనకు అర్థం కావట్లేదు. మనమేమో ఇష్టారీతిలో వెళ్ళిపోతున్నాం కానీ చాలా ప్రమాదంలో పడుతున్నాం. అర్థం కావట్లేదు మనకి. ఒక మసీదులోనో, ఒక చర్చిలోనో, ఒక గురుద్వారాలోనో, ఒక బుద్ధిజంలోనో, ఇంకో జైనిజంలోనో, పార్సీలోనో, ఇంకా ఇతర ఎక్కడ ఏం జరగట్లేదు కానీ హిందూ దేవాలయాలు, అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజు కనీసం 5 నుంచి 6 కోట్లు వచ్చే ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానంకి వస్తుంది. అలాంటి దేవాలయంలో ఏంటండి ఇది జర్రీలు వస్తున్నాయి. చూడండి, ఇది ఏదో మాట తీర్పు చెప్తుంది కాదు, మన దగ్గర ఆధారం కూడా ఉంది. చూడండి, ఇదిగోండి. తిరుమలలో మహా అపచారం అన్నప్రసాదంలో జర్రీ. చూస్తున్నారు కదా. నా పేరు చందు అన్న. నేను వరంగల్ నుంచి వచ్చిన. వరంగల్ నుంచి వచ్చి గుండె లంచుకొని వచ్చినాక నేను తింటుంటే పెరుగులో తరిగొండ వెంగమాంబ సత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల కొండ మీద నిత్యం రోజు కొన్ని వేల మందికి అన్నదానం పెట్టే సత్రం. అలాంటి సత్రంలో జర్రి వచ్చింది చూడండి. ఈ భక్తుడు చెప్తున్నాడు స్వయంగా, ఇతను వరంగల్ నుంచి వచ్చాను, అక్కడ జరిగిందని క్లియర్ కట్ ఈయనే తెలుపుతున్నాడు. చూడండి, ఎందుకు వచ్చింది అంటే వస్తుంది అని అంటున్నారు. నేను గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊకోండి సార్ ఆకులో వచ్చింది అది వచ్చింది అంటాను. ఇట్లయితే ఆకులో వచ్చింది రావడం ఏంటండి? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వహిస్తున్నారు? అక్కడ స్వామివారు సొమ్ము తింటున్నారు కదా, అధికారులు ఎందుకు ఇంత అలసత్వం వహిస్తున్నారు? సమాధానం చెప్పండి. స్వామివారి పేరు చెప్పుకుని నిత్యం దోపిడీ చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. కనీసం అన్నం పెట్టే చోట కూడా కల్తీ ఏంటండి? ఇదేనా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ఇదే చేశారు? తిరుమల ప్రక్షాళన ఉన్నారు, ఇదేనా ప్రక్షాళన అంటే? అరే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఉంది స్వామి, అర్థం కావట్లేదు. ఒకడు గుడిని మింగితే ఒకటి గుడితో పాటు లింగాన్ని కూడా మింగారంట. అలా ఉంది ఇప్పుడు మీ పరిపాలన. ప్రక్షాళన చేస్తానా మీరు? ఏంది ఇదా ప్రక్షాళన చేసే విధంగా? తోకలు, తొండ తోకలు ఇలాంటివి కూడా వేయండి. ఇంకా చేస్తారు మీరు రాజకీయం కోసం. ఎట్లా మాలాంటి పిల్లలు మాకు ఇంకోళ్ళకైతే ఫుడ్ పాయిసింగ్ ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఇట్లా ఎవరు బాధ్యతలు ఉంటారు? ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు మాతో. బిహేవియర్ లేదు, నెట్టేస్తున్నారు, అందరి ముందర కిందికి రమ్మంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. ప్రభుత్వం ఏదో ఒకటి చేసి వాళ్ళకి రామారావు గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీకు కూడా చెప్తున్నాను, ఏందండి తిరుమలలో ఇలా భ్రష్టు పట్టిస్తున్నారు? అరే పెట్టే అనంలో దగ్గర కల్తీ చేస్తున్నారంటే ఏ మనుషులే నాకు అర్థం కాదు. పరిపాలన ఎలా ఏడిసి వచ్చింది అక్కడ తిరుమలలో. ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు నాకు అదే అర్థం కాదు. ఇలాంటి ఒక జులుం జులిపించకండి. ఆయన కూడా నిత్యం ఎంత కామ్గా ప్రశాంతంగా ఎలా కూర్చుంటాడో అర్థం కావట్లేదు ఆయన. వాళ్ళకి మొత్తం అన్ని చేయాలి. ఇది ఒకటి 1:30 అన్న 1:30 లంచ్ చేసుకున్నాం. లంచ్ చేసుకుంటేనే స్టార్ట్ అయింది. ఏ ఏరియాలో ఫోన్ చేశారు? 2 అన్న హాల్ నెంబర్ 2 లో వచ్చిందంట చూడండి. ఆ వీడియోలలో కూడా అధికారులు ఉన్నారు. వాళ్ళు చూసి వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన కోరుకుంటున్నాను. ఒక భక్తుడు అబద్ధం చెప్తున్నారు అనుకోవచ్చు, ఇంకో భక్తుడు కూడా చూడండి అదే చెప్తున్నారు. వాళ్ళ తల్లిలా సమర్పించుకొని దూరం చేసుకోవడానికి మన మాదాలిలో ఉన్న భోజనశాలకు పోతే అక్కడ పెరిగనంలో జరి అని వచ్చింది మా ఫ్రెండ్కి. దానివల్ల మేము అధికారులు ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో ఇన్ఛార్జ్ ఉంటారో ప్రశ్నిస్తే
వాళ్ళు వస్తాయిలే అనుకుంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్పారు. చూడండి ఇలా వస్తున్నాయి తప్ప, ఇలా ఎందుకు వస్తున్నాయి అడుగుతా నిర్లక్ష్య సమాధానం, ఇష్టారీతిలో సమాధానం చెప్తున్నారంట అక్కడ సిబ్బంది. ఏందంటే ఈ పరిపాలన అర్థం కాదు. నేను అందుకే చెప్తున్నాను, ప్రభుత్వాలు జోక్యాలు వద్దు ఆలయాల దగ్గర, కానీ ఎన్నోసార్లు చెప్తున్నా కూడా ఈ రాజకీయ నాయకుడు ఎక్కడైతే చేయబడతాడో సత్యనాశనం సర్వనాశనం. తిరుమల ప్రక్షాళన చేస్తానా, మీరు ఇదే ప్రక్షాళన చేసింది? ప్రక్షాళన చేస్తున్నారా క్షవరం చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. కొండ మీదకి ఎవరిని రానివ్వకూడదు డిసైడ్ అయిపోయారు రాజకీయ నాయకులు. సమాధానం చెప్పండి. ఆ కూటమి ప్రభుత్వం జనం మీకు ఓటేసి న్యాయం చేస్తాను, మీకు ఓటేసి గెలిపిస్తే ఏందండి టిటిడి. ఓకే, ఇక్కడ ప్రక్షాళన అన్నాడిన. ప్రక్షాళన ఏం ప్రక్షాళన చేశాడు? ఏం చేయలేదు. లడ్డూలో కల్తీ జరుగుతున్నావు, లడ్డు ఫుడ్ స్కామ్ దోపిడి. ఇదేనా ప్రక్షాళన అండి చంద్రబాబు నాయుడు గారు? సమాధానం చెప్పండి. తినే చోట్ల జర్రి, ప్రసాదం పెట్టే చోట కల్తీ, దర్శనాల దగ్గర అవినీతి, కొండ మీద అపచారం, కొండ కింద నిలువ దోపిడి. ఏంటండి ఇది? ఇదేనా జనాలు మిమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించింది? ఇదా పరిపాలన చేస్తారని? ఇదేనా ప్రక్షాళన? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. అక్కడ ఈవో గారు ఏం చేస్తున్నారు? శ్యామలారావు గారు పైగా నిర్లక్ష్యం పొంతలేని సమాధానం చెప్తున్నారంట. భక్తులు తీవ్ర ఆగ్రహం గురయ్యి సమాధానం చెప్తున్నారు. ఒక్కళ్ళు కాదు కదా, ఇద్దరు చెప్పారు ఇక్కడ సమాధానాలు. దేవుడితో ఆటలు ఏంటంటే పైకి వెళ్ళిపోతారు, పరలోకానికి పార్సల్ అయిపోతారు మీరు. తక్షణమే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఘటనలు పునరావృతం కాకుండా చూడండి. భక్తుల సేవార్థం ఢిల్లీకి రాజైన స్వామివారి దగ్గర సేవకుడు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. వెంటనే ప్రక్షాళన చేయండి, ఇలాంటి అవినీతి జరగకుండా చూడండి. ఎవరు చేశారు ఏంటో పట్టుకుని కఠినంగా శిక్షించండి. శ్యామలారావు గారు కరెక్ట్ గా చూడండి. అందుకే దేవాలయాల్లో హిందువులకు సంబంధించిన వాళ్ళు ఉంటే అంత చక్కగా అవుతుండ్రా నైనా అని నెత్తి నోరు ముట్టుకునేది. అక్కడ కులాలకి మతాలకి మళ్ళీ పొంతంలో పెడతారు. పోనీ మీకు ఏమైనా ఇచ్చి చక్కగా చేస్తారంటే జర్రెలు పాములు తోకలు తొండ తోకలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెడతారు. కూటమి ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది సుమోటోగా తీసుకుని తక్షణమే కొన్ని కోట్ల మంది విశ్వసించే హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా ఏదైతే అన్నదానం జరుగుతున్నా 100% కరెక్ట్ గా ఇదివరకు ఎలా జరిగిందో అలా జరిగే దిశగా అడుగులేయండి. ఇది ఎవరు చేశారు ఏంటో వాళ్ళందరినీ చట్టరీత్యా యాక్షన్ తీసుకుని కఠినంగా శిక్షించవలసిందిగా కూటమి ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది.